హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో నేను ఈ రోజు వచ్చేసి ఇప్పుడు మీకు రెసిపీ బూడకాకరకాయల ఫ్రై ఎలా అనేది నేను చూపిస్తాను. సో ఎక్కువ శాతం మేము ఫ్రై లాగా చేసుకుంటాము. కొంతమంది పులుసు లాగా కూడా పెట్టుకుంటారు, చామగడ్డ పులుసు అలా పెట్టుకుంటాం కదా, అలాగా కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువ శాతం మేము ఫ్రై చేసుకొని తింటామండి. సో అంటే ఫ్రై అయితేనే ఇష్టపడతారనమాట. అందుకోసమని నేను ఇప్పుడు మీకు ఫ్రై ఎలా చేయడం అనేది చూపిస్తాను, చూడండి. ఇక్కడ వచ్చేసి కాకరకాయలన్నీ కట్ చేసేసుకున్నానండి, బొంతు కాకరకాయలు. కొన్ని ఎల్లిపాయలు కావాలి దీనికి, ఇంకా 3 ఆనియన్స్ తీసుకున్నాను, అండ్ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇవి కట్ చేసేసుకొని మనం కర్రీ స్టార్ట్ చేసేసుకోవడమే. సో ఇక్కడ వచ్చేసి ముందుగా నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసుకొని మనం ఆయిల్ కాగిన తర్వాత దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. సో ఆయిల్ కాగిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాం. కొన్ని పోపు గింజలు వేసుకోవాలి. ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా పడతాయండి ఇందులో. మీలో ఎంతమందికి కర్రీ ఇష్టం అండి? అంటే ఎవరైనా కొంతమందికి ఇది తినరు, ఇది చూడగానే ముళ్ళులుగా అనిపిస్తాయని చెప్పేసి ఇష్టపడరు, చూస్తేనే ఎలానో ఉంటాయి అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. బట్ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఫ్రై ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్దీ కూడా, హెల్త్ కి. సో లో క్యాలరీస్ ఉంటాయి. బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, క్యాన్సర్ కూడా రాకుండా ఉండడానికి ఇందులో మంచి పోషకాలు ఉంటాయండి. వర్షాకాలంలో వచ్చే మెయిన్ గా సీజనల్ గా వర్షాకాలంలోనే, అంటే రైనీ సీజన్ లో మాత్రమే ఇవి వస్తాయన్నమాట. 2 months మాత్రమే ఉంటుంది మనకి అవైలబుల్ గా దొరుకుతాయి మార్కెట్ లో. ప్రైస్ కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుంది వీటిది. మినిమం 150 to 200 మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇందులో బేసిక్ గా మనకి బూడకాకరకాయలు అంటేనే దాంట్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, B12, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ D2, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ హెచ్, విటమిన్ కే, కాపర్, జింక్ ఉంటుంది అనమాట. సో ఇందులో ఉండే పోషకాలు బీపీ షుగర్ చెప్పాను కదా, బీపీ షుగర్ రాకుండా మనకి కాపాడుతుంది ఇందులో. షుగర్ పేషెంట్ మాత్రం బూడకాకరకాయ తింటే షుగర్ అదుపులో ఉంటుందండి. ముఖ్యంగా బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇష్టంగా తినే వాళ్ళకి మాత్రం ఇది దీంతో ఒక ఫుడ్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకుంటారు. పల్లెటూరులో అయితే ఇవి అంటే చేను అంటారు కదా, పంటల పొలాల్లో అక్కడ దొరుకుతూ ఉంటాయి అనమాట. కొంచెం గుట్టలు అలాంటి ప్లేసెస్ లో దొరుకుతూ ఉంటాయి. సో ఇవి ఇంట్లో కూడా పెంచుకోవచ్చు, బట్ దీనికి ఏదో ప్రాసెస్ ఉంటుందండి. అంటే 2 ఫీమేల్ మెయిల్ ప్లాంట్స్ ని 2 కలిపి పెట్టాలి. అలా అయితేనే ఇది చెట్టు అనేది వస్తుంది అనమాట, దీంట్లో పాదులు. కోసమని ఆనియన్స్ పూర్తిగా మగ్గేదాకా ఉంచకుండా వేసుకోవాలన్నమాట. లేకపోతే ఈ టైం వరకు ఉంచితే ఇంతసేపు ఉంటుంది కాబట్టి ఆనియన్స్ మాడిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని ఆనియన్స్ కొంచెం ఆయిల్ వేసిన ఒక 1 minute లోపే మళ్ళీ మనం ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను కారం తీసుకుంటున్నానండి. 1 స్పూన్, ఆల్రెడీ 1 స్పూన్ వేసేసుకున్నాను. సో ఇంకొంచెం తీసుకుంటున్నాను. అంటే మీరు కారంని మీ ఇంట్లో వాడుకునే కారంని బేస్ చేసుకొని ఉంటుంది కదా,
సో కొంతమంది కారం ఎక్కువగా తీసుకుంటారు, కొంతమంది కారం తక్కువగా తీసుకుంటారు. నేనైతే ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కదా, సో వెల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి ఇందులో. సో ఈ వెల్లిపాయలు వేయించుకొని కచ్చా పచ్చాగా దంచేసుకొని వెల్లి కారం అంటారు కదా, సో అలా అది దంచుకొని వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ముక్కలు కూడా మగ్గుతున్నాయి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇక్కడ. వేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక 2 days వరకు కూడా నిల్వ ఉంటుందండి. వెంటనే ఖరాబ్ ఏం అవ్వదు, 1 day లో ఏం ఖరాబ్ అవ్వదు. 2 days వరకు ఉంటుంది. ఫ్రై కాబట్టి అలా ఉంటుంది అనమాట 2 days వరకు. ఇంకా కొంచెం మగ్గాలి. సో కొంచెం మగ్గేంత వరకు మళ్ళీ మనం మూత పెట్టుకొని పెట్టేసుకుందాము. ఇంకా మగ్గించుకోవాలండి. ఇది చాలా మగ్గాలన్నమాట. తొందరగా మగ్గావు, కొంచెం టైం పడుతుంది. ఇవి కోసేటప్పుడు కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. పీసెస్ కట్ చేసుకోవడం కూడా, ముక్కలు కట్ చేసుకోవడం కూడా కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. లోపల గట్టిగా గింజలు గట్టిగా ఉంటాయి. కొన్ని ఏమో తొందరగా పండిపోతున్నాయి. నేను తెచ్చిన వాటిలలో కూడా కొన్ని పండిపోయాయండి. ఇవి ఫ్రెష్వి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో కర్రీతోనే మొత్తం అన్నమంతా తినేసేయాలన్నంత టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కూడా పక్కన పెట్టేసేయవచ్చు అనమాట. ఈ ఒక్క కర్రీ ఉంటే చాలు, అంత టేస్టీగా ఉంటుంది. అంటే ఇష్టం లేని వాళ్ళకు చెప్పలేను, కానీ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఫుడ్ ని చాలా ఎంజాయ్ చేస్తారు, ఈ కర్రీని. ఇక్కడ ఆల్రెడీ నేను ఎల్లిపాయను, కారము, ఉప్పు వేసుకొని దంచి పెట్టుకున్నాను రెడీగా. వెల్లుల్లి కారం లాగా ఇందులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఇది తీసుకోవడం కూడా 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను, హాఫ్ సాల్ట్ వేసాను అనమాట. ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకున్నాను. సో ఇదంతా అంటే కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. లైక్ మనం కాకరకాయ ఫ్రై చేసుకున్నట్టే ఉంటుందండి ఇది కూడా. కానీ కాకరకాయ ఏమో ఒక టైప్ ఆఫ్ ఉంటుంది టేస్ట్, ఇది ఒక టైప్ ఆఫ్ ఉంటుంది. కాకరకాయ ఏంటంటే చేదుగా ఉంటుంది కదా, సో ఇది చేదుగా అనిపించదు, చాలా బాగుంటుంది. సో ఇది ముక్కలకు పట్టే విధంగా మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం కలుపుతూ ఉండాలి కొద్దిసేపు. మళ్ళీ ఒక 5 minutes ఇది మూత పెట్టుకొని పెట్టుకున్నామండి. సిమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపు. ఇలా ఇంకా కొద్దిసేపు మగ్గించుకొని మసాలా అంటే పచ్చి ధనియాల పొడి ఉంటుంది చూడండి, అది వేసేసుకొని ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి కర్రీ ఎలా ఉందో, ఫ్రై, కాకరకాయ ఫ్రై చూస్తుంటేనే నాకు వాటరింగ్ అవుతుంది నోట్లో. నాకు అంత ఇష్టం అనమాట, చాలా ఇష్టం ఈ కర్రీ అంటే. సో నేను ఈ సీజన్లో వీక్లీ ట్వైస్ అయినా ఈ కర్రీ చేసుకొని తింటాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కదా, సో మొన్న తీసుకొచ్చాను. కొన్ని పండినవి, కొన్ని మావున్నాయి, అంతవరకు చేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ పచ్చి ధనియాల పొడి వేసేసుకుంటున్నానండి. అయిపోయింది. ఇది నేను ఎప్పుడు స్టోర్ తెచ్చుకోవాలి. ధనియాలు అవన్నీ కూడా తెచ్చుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
కొంచెం ఇది పచ్చి ధనియాలు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒక 1 minute అలా ఉంచుకొని సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 minute కంప్లీట్ అయిపోయిందండి. మసాలా పొడి వేసేసాను కదా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, మూత పెట్టేసుకొని. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో కర్రీ. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కొద్దిసేపు అయిన తర్వాత ఇది కర్రీ సర్వ్ చేసుకొని తినొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. సో నేను ఇక్కడ కలిపేసుకుంటున్నాను, తింటున్నాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. చాలా బాగుందండి. పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నీ. చాలా టేస్టీగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే థ్యాంక్ యూ. సో మీరందరూ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. పెట్ గ్రూమింగ్ ఆన్ వెహికల్ అని చెప్పేసి ఇది పెట్స్కి ఇంటి ముందుకే వచ్చి బాతింగ్ అండ్ హెయిర్ కట్ అండ్ నెయిల్ క్లిప్పింగ్, ఇయర్ క్లీనింగ్ ఇవన్నీ చేస్తారండి. సో ఇందులో ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ షార్ట్లో ఈ వెహికల్ గురించి పెట్టానన్నమాట మేము వెళ్తున్న దారిలో. సో మేము కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయించుదాం మా మౌంటీకి అని చెప్పేసి కాల్ చేస్తే కాంటాక్ట్ అయ్యాము. సో వాళ్ళు వచ్చారు, చాలా బాగా చేశారండి. ఇంకా అంటే ఈ వీడియో ఎవరికైనా చూసిన వాళ్ళు అయితే హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి, వెహికల్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సర్వీస్ అయితే చాలా బాగుంది వీళ్ళది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసుకోవచ్చండి. సో తను సర్వీస్ చేయడానికి వచ్చిన తను ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకుంటారంటండి పెట్స్ని. అంటే కొత్త కదా, అలవాటు ఉండదు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాడు. అండ్ ఇంకొకటి తన అంటే పెట్ నేచర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చెక్ చేశాడనమాట. సో తను అంటే పిలిస్తే వెళ్ళలేదు, ఫ్రెండ్గానే క్వైట్గా ఉన్నాడు. బైట్ చేయడానికి కానీ అరవడము అట్లా ఏం చేయలేదు. వెహికల్లోకి తీసుకెళ్ళిన తర్వాత మేము పైకి వచ్చేసాం కొద్దిసేపటికి. తను అన్నారనమాట, చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారండి, చాలా క్వైట్గా ఉన్నాడు. అంటే అసలు సైలెంట్గా ఒక్కసారి కూడా అరవలేదు అని చెప్పేసి చెప్పారన్నమాట. స్నానం పోయడం వల్ల అంటే అందరికి చెప్పడమే కాదు, మేము కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ఒకసారి. షాంపూస్ ఏది వాడతారండి? మైల్డ్ ఆనియన్ అంటే ఓకే ఓకే. చేయించిన దూతారుగా మామూలుగా మీరు ఫస్ట్ ఏది ఇప్పుడే కట్ చేస్తారా? కట్ చేసుకుంటా తర్వాత ఈవినింగ్ అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. ఎంత టైం పడుతుంది మనకి ఇదంతా? 45 minutes 1 hour పడుతుంది. ఇంత ఫ్రెష్ అయిపోయినా కదా మౌంటీగా. మౌంటీ
ఫ్రెష్ అయినావా బాగా? క్యూట్ కదా, క్యూట్ కదరా నువ్వు. ఫుల్ ఫ్రెష్ అయ్యి వచ్చాడండి, మంచిగా బాతింగ్ అదంతా చేయించేసుకొని. కొద్దిసేపు అటు ఇటు తిరిగి ఇక ఫుల్గా నిద్రపోతాడు. ఈరోజు బాతింగ్ అయిపోయింది కదా, ఫుల్ నిద్రపోతాడు. ఇంకా వెయిట్ చేయాలి, ఇక మనం లేపాలి వాడిని. తినురా అని లేపాలి వాడిని.